వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా భోగపురం మండలం ముక్కాం గ్రామంలో అయితే ఉన్నాము. 1వ తారీఖున బోటు అంటే విశాఖకి 10 మైళ్ళ దూరంలో అయితే బోటు తిరగబడిన ఘటనలో 6గురు మృతి చెందిన అంటే గల్లంతైన సంఘటన అయితే చోటు చేసుకుంది. వాళ్ళందరూ కూడా ఈ ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు. అయితే ఇక్కడ ముక్కాం గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? వాళ్ళు అంటే 1వ తారీఖున బోట్లో వెళ్ళారు, తర్వాత ఏం జరిగింది ఏంటన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా? 1వ తేదీన సముద్రంలో వేట కోసం వెళ్ళారండి. 1వ తేదీన వేట చేసుకొని తిరిగి 4వ తేదీన జూలై 4వ తేదీన తిరిగి వస్తుండగా సుమారు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులకి ఫోన్ చేయడం జరిగింది. బోట్లో ఉండే వాళ్ళ 7గురు కూడా మేము వేట చేసుకున్నాం, అయిపోయింది, వచ్చేస్తున్నాం అని చెప్పేసి, అలాగే వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది. చేపలు ఈరోజు సేలికి పెట్టేద్దామని చెప్పేసి తిరిగి 4 గంటల వరకు వీళ్ళు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ రాలేదనేసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చిన వెంటనే మళ్ళీ మిగతా 7గురు కూడా అలాగే 7 ఫోన్లకి ఫోన్ చేయగా ఎవరికి ఫోన్ కూడా అవ్వకపోవడం వల్ల ఒకేసారి ఆందోళన, మా వాళ్ళ దాంట్లో ఆందోళన పెరిగి ఏమైందని చెప్పేసి వెంటనే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి బోట్లు పంపిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఉన్న ఫిషరీస్ ఆఫీసర్కి, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి, మెరీనా పోలీసులకి, కోస్ట్ గార్డ్ అందరికి కూడా 4వ తేదీన శనివారం విషయం అయితే పాస్ చేయడం జరిగింది. కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ విషయం మీద యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు యాక్షన్ తీసుకొని శనివారం కానీ వాళ్ళని కోస్ట్ గార్డ్ వాళ్ళని అలర్ట్ చేస్తే మా వాళ్ళు 6గురు కూడా ప్రాణాలతో బయటపడేవారు. అలాగే 7గురు వేటకి వెళ్తే అందులో ఒక అతను మాత్రమే బతికున్నాడు. అతను చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయని అంటే, మేము సముద్రంలో వేట చేసుకొని తిరిగి వస్తానుగా పెద్ద నాయ వచ్చి, పెద్ద కెరటం వచ్చి సముద్రం లోపల 10 నాటికల మైళ్ళ దూరంలో కెరటం వచ్చి బోటు తిరగబడిపోయిందని చెప్పారు. ఆ బోటు తిరగబడిపోయిన దాంట్లో ఒక మనిషి వేటలో ఉండిపోయాడు, సముద్రంలో ఉండిపోయాడు, బోట్లో ఉండిపోయాడు. మిగతా 6గురు బయటకు వస్తారు. ఒకరు చనిపోయారని చెప్పేసి వెంటనే వాళ్ళు అక్కడే డిసైడ్ అయిపోయి నైట్ అంతా ఈదుకొని అలాగ వస్తానుగా అందులో ఇంకొక అతను కూడా నేను ఈదలేకపోతున్నాను, నేను ఈదలేని తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య కారు చిన్న వాళ్ళ అన్నయ్య చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అన్నయ్య మరి నువ్వు ఈదలేకపోతే మరి ఏం చేస్తావు, మరి నీ ప్రాణం గురించి చూస్తే 5గురు ప్రాణాలు పోతాయని చెప్పేసి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని అలా మిగతా వాళ్ళు కూడా అలాగ నైట్ అంతా సముద్రంలో ఈదుకొని అలాగ వస్తానుగా అలాగ నైట్ అందులో ఇంకొక అతను కూడా సేమ్ ఇలాగే ఈదలేకపోయి అతను కూడా సముద్రంలోని ఇంకా ఆగిపోయి నేను ఇంకా చనిపోతాను, ఇంకా నేను ఉండలేను, నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి మిగతా వారు కూడా బాధ్యత అప్పచెప్పి మనోడు కూడా సముద్రంలో మునిగిపోయాడు. మా వాళ్ళు చూస్తుండగానే వీళ్ళు కళ్ళ ముందు ఇలాగ అయిపోయారు. మిగతా 4గురు కూడా అలా ఉదయం వరకు ఈదుకుంటూ అలా వస్తుండగా ఒక సముద్రంలో ఒక పెద్ద షిప్ అయితే కనిపించింది. చైనా షిప్ అని చెప్పేసి, చైనా కంపెనీకి సంబంధించిన షిప్, చాలా పెద్ద షిప్. ఆ దూరంలో షిప్ కనబడుతుంది. మనం అక్కడికి వెళ్ళి ఈదుకొని వెళ్తే మన 4గురు ప్రాణాలైనా కాపాడుకోవచ్చు అనే ఆలోచనతోనే ఈ 4గురు షిప్ దగ్గరికి ఈదుకొని వెళ్తుండగా ఈ కారు చిన్న అనే ఆయన షిప్ యాంకర్ పట్టుకొని షిప్ వాళ్ళ సహాయంతో షిప్ ఎక్కడం జరిగింది. మిగతా 3గురు కూడా సముద్రంలోని మునిగిపోయి కళ్ళ ముందే మునిగిపోయి చనిపోయారు. ఆయన వెంటనే షిప్ వాళ్ళకి ఇలా జరిగిన విషయం అంతా చెప్పి అక్కడ వీడియో చేసి షిప్ వాళ్ళు మా వాళ్ళకి ఒక వాట్సాప్లోని పంపించడం జరిగింది. 6గురు చనిపోయారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మా వాళ్ళు ఇంతవరకు జరిగిన 4 రోజులు అవుతుంది, మా వాళ్ళు ఇంతవరకు శవాలు కూడా దొరకలేదు, డెడ్ బాడీలు దొరకలేదు. ప్రభుత్వం వారు స్పందించి హెలికాప్టర్లు ఇవన్నీ పెట్టి ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి బాడీలు దొరకపోయినా సరే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవరు మాట తీసుకొని ఈ ఐడెంటిఫికేషన్ చేసి మా వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కుటుంబస్తులు 7 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, అందులో 4గురు యంగ్ వయసులో ఉన్నారు, 2 కొంచెం వయసు 40-50 సంవత్సరాల వరకు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వారు స్పందించి ఈ విషయం మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇంత ప్రమాదం జరిగి 4 రోజులైనా సరే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారు కానీ, మన మత్స్యకార మినిస్టరు ఆయన కూడా రాలేదు. ఈ 4 ఎవరైనా వచ్చి ప్రభుత్వం నుంచి వీళ్ళు వచ్చి మీకు ప్రభుత్వం నుంచి ఒక మాకు భరోసా కల్పించి మా మత్స్యకార కుటుంబాలకు అండగా నిలబడతారని కోరుకుంటున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బాధిత కుటుంబాలు 6 కుటుంబాలు ఏవేవైతే ఉన్నాయో ఆ కుటుంబానికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించి, అలాగే బోటు మునిగిపోయింది కనుక బోటుకు కూడా మాకు ₹50 లక్షల ఇప్పించి ఆ బాధిత కుటుంబాన్ని నిలబెడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది.
ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే కానీ మత్స్యకారుల పట్ల అందరూ నిర్లక్ష్యంగానే చూస్తున్నారు, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మమ్మల్ని ఎదుగుదల అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు, మా బ్రతుకు తెరువులను ఉండట్లేదు. ఇప్పటి వరకు వ్యాట్ నిషేధం కూడా డబ్బులు పడలేదు మా మత్స్యకారులకి. ఇలాగ ఎందుకంటే అడిగేవాడు ఎవరు లేక ప్రభుత్వాలు నచ్చినట్టుగా చేస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి బాధిత కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇప్పించి, అలాగే మునిగిపోయిన బోటుకి ఒక 50 లక్షల రూపాయల బోట్ అది మునిగిపోయింది, ఆ 50 లక్షల రూపాయలు ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వేటకు వెళ్తూ ఉంటారు, ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ కూడా లేవు, వాళ్ళకి లైఫ్ జాకెట్లు లేవు అని కూడా అంటున్నారు. అంటే వైజాగ్ షిప్ యార్డ్ నుంచి వీళ్ళు వేటకు వెళ్తున్నప్పుడు అవన్నీ సేఫ్టీ మెథడ్స్ ఎందుకు తీసుకోవటం లేదు? సేఫ్టీ మెజర్స్ అనేది గవర్నమెంట్ ఎప్పుడు కూడా మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండదండి. దయచేసి ప్రభుత్వాలు లైఫ్ జాకెట్లు కానీ లైఫ్ బాయ్లు కానీ ఇవన్నీ మా మత్స్యకారులకి కొంచెం ఫ్రీగా సబ్మిట్ చేస్తే ఎవరైనా సరే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికి ఒక అమౌంట్ పెట్టి ఇవన్నీ చేస్తే డబ్బులు పెట్టి కొనుక్కోవాలని అంటే ఎవరికైనా భారంగానే ఉంటుంది. ఇప్పుడు అంటే రిస్క్తో కూడుకున్నది కదా. ఇప్పుడు వేటకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళకి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా లేదా అని. మరి అంత రిస్క్ చేసి వేటలోకి వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళకి ఈత ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళకి ఈత కొట్టే అంత సామర్థ్యం కూడా ఉండదంటారా? మేడం గారు, ఈత కొట్టే సామర్థ్యం ఉంది. నిన్న సాయంత్రం 4 గంటలు జరిగింది. తర్వాత రోజు ఉదయం వరకు ఈదుకున్నాను. సుమారు ఒక 15 గంటలు సముద్రంలోనే అలాగే ఈదుకుంటూ ఈత కొడుతూ అలాగా 6 ప్రాణాలు అలాగే కలిసిపోయి గంగలో కలిసిపోయి, ఒక 7వ ప్రాణం అనేది అది ఇంకా బతకాలనే తపనతోనే కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ పెంచి పోషించాలనే ఆలోచనతోనే ఆ మనిషి కూడా అంతవరకు ఈరోజు ఈదుకొని షిప్ ఎక్కి ప్రాణం బయటపడిందండి. ప్రభుత్వాలు దయచేసి మా మత్స్యకారులకి లైఫ్ జాకెట్లు లైఫ్ బాల్ ఇవన్నీ కొంచెం ఫ్రీగా సబ్మిట్ చేసినట్లయితే మా వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు కొంచెం ఫ్రీగా సులభంగా బయటపడతారు. అలాగే వాతావరణం బాగోలేనప్పుడు తుఫాను హెచ్చరికలు కూడా కొంచెం ముందుకుంటే తెలియజేస్తే మా వాళ్ళు వేటకెళ్ళడం కూడా జరగదండి. ఇప్పుడు తుఫాను ఇప్పుడు ఉందని చెప్తున్నారు. అంటే మా వాళ్ళు ప్రాణాలు పోయిన తర్వాత తుఫాను ఉందని చెప్తున్నారు. ప్రాణాలు బతికుండేటప్పుడు తుఫాను ఉంది మీరు వేటకి వెళ్ళొద్దని చెప్పేసి అంటే ఏ ఒక్కరు కూడా వేటకి వెళ్ళరు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత సంఘటన జరిగింది. 6 ప్రాణాలు పోవడానికి కారణం ఈ ప్రభుత్వం మత్స్యశాఖ అధికారులండి. నైట్కి బోటు వెళ్ళింది ఏటకి వెళ్ళడం. దాని తర్వాత 4 రోజుల తర్వాత ఏట అయిపోయింది. వేట ముగిసిన తర్వాత బోటు వచ్చే టైంలోని బోటు వచ్చేస్తుండగా ఇంటికి ఫోన్ చేసి చెప్పారు, ఇలా బోటు వచ్చేస్తుంది 3-4 లోపు సాయంత్రం 3-4 లోపు బోటు వచ్చేస్తుందని చెప్పారు. అయితే ఈ క్రమంలోని తుఫాను కారణంగా పెద్ద అలల ప్రారంభంతో బోటు తిరగబడిపోవడం జరిగింది ఆ రోజు సాయంత్రం. అయితే చుట్టుపక్కల ఎవరూ లేరు. రాత్రి 9 వరకు నీటిలోనే ఉన్నారు. ఆ బోటు మునిగిపోయే టైంకి 6 బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత అలాగే ఇంకా బోటు మునిగిపోయిన తర్వాత ఇంక ఎలాగో ప్రాణాలతో ఉన్నాం కదా అనేసి డ్రైవర్ వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. అలా ఈదుకుంటూ వెళ్తుండగా ఇంక 2 ఉండిపోయారంట. ఇంకో 4 ఏమంచో ఇంకా వెళ్తుండగా పెద్ద షిప్ లాగా ఏదో కనిపించిందంట. దానికి యాంకర్ చైన్ ఉంటుంది. యాంకర్ చైన్ మన డ్రైవర్ అనేగా ఉంటారు కదా, బోటు డ్రైవర్ అనేగా ఆ యాంకర్ని పట్టుకొని ఇంకా 3 మనోడికి లైఫ్ జాకెట్ ఓడం బట్టి పైకి లాక్కున్నారు. అదేదో చైనా వాడ్ అంటది. ఆ వాళ్ళు ఉన్న వాళ్ళు లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వీళ్ళు 3 బ్యాక్ సైడ్ చూపించబడి లేరంట వెనకతల. ఇంకా అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియాలి డ్రైవర్ అనే అతనికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మత్స్యకారులకి సేఫ్టీ ఎక్కడా లేదు. బోట్లకి ఎక్కడ సేఫ్టీ అనేది లేదు. లైఫ్ జాకెట్ కానీ లేకపోతే చిన్న ఉంటాయి. ఏ బోటుకి కూడా ఫిషింగ్ హార్బర్లో ఏ బోటుకి కూడా లేవు. అవి తక్షణమే మన ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీకు అంటే వాళ్ళు వెళ్ళే టైంకి తుఫాన్ హెచ్చరికలు ఏమైనా జారీ చేయడం జరిగింది? అంటే తుఫాను ఉంది, మీరు బోట్ల వేటకు వెళ్ళొద్దు అని ఏమి మీకు అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ ఏంటి లేదండి. అది సడన్గా తుఫాన్ అంటది. అది ఎవరికి కూడా తెలియదు. బోట్లు వస్తుండగా సడన్గా తెలిసిన టైంకి బోట్లు వచ్చేస్తున్నాయి. ఈ బోటు కూడా ఏట ముగిసింది, వచ్చేస్తుంది ఆ టయానికి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి అందరికీ చెప్పారు. 6 ఫ్యామిలీలకి ఫోన్ చేసి చెప్పుకున్నారు బోట్ వచ్చేస్తుందని. టయానికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదంట. ఆ టయానికి అందుకుంటే బాగున్నాయి. ఈలోపు ఈ బోటు దుర్ఘటనలు జరగడం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇలా జరిగింది. ఈ ప్రతి ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ప్రభుత్వం మనిషికి ఇంతనిసి అంటే ప్రభుత్వం ఇప్పుడు మత్స్యకారులకి ఇంతనిసి ఉండాలి కదా మేడం, దానికోసం ఒక ప్రభుత్వం తీసుకోవాలి. ఇలా జరిగిన బట్టి కుటుంబానికి ఏదో ఫలితం ఉండాలి, ప్రభుత్వం అవ్వాలి. అది ముక్కం గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా వృత్తి చేపలను వేటాడి మళ్ళీ వాటిని మేము అమ్ముకొని మేము బ్రతికేదే, మా కుటుంబ పోషణ కూడా మాకు ఆధారము ఈ వేట మాత్రమే, మాకు మరొకటి తెలియదు. కానీ దీనివల్ల అంటే మాకు ఒక తుఫాన్ హెచ్చరికలు కానీ లేదంటే ఒక లైఫ్ జాకెట్లు కానీ మాకు ఏది కూడా ఒక అవగాహన లేదు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈరోజు తుఫాన్ ఉంది మీరు వేటకు వెళ్ళొద్దు అని చెప్తే మేము జరిగిపోయిన నష్టం అంతా జరిగిపోయింది. అంటే వాళ్ళు అక్కడ డ్రైవర్ మాట ప్రకారంగా వాళ్ళు చనిపోయారు అని చెప్తున్నారు. వాళ్ళ మృతదేహాలు కూడా ఇంకా దొరకని పరిస్థితి, ఇంకా గాలింపు చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైనా సరే కుటుంబం చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు వాళ్ళ వేటకు వెళ్ళిన వాళ్ళ యజమానులు మేము కోల్పోయాం కాబట్టి ఆ కుటుంబానికి ఏమైనా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి, త్వరగా ఆదుకోవాలి. ఎక్కడో ప్రమాదం జరిగితే చిన్న చిన్న ప్రమాదాలకి ఒక్కరు చనిపోతే అందరూ నాయకులు వెళ్తున్నారు, కానీ ఇక్కడ 6 చనిపోతే ఏ ఒక్క నాయకుడు కూడా మాకు రాలేదు, వచ్చి చూడలేదు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాల ఆవేదన ఏంటి అని కూడా ఒక్కరు కూడా చూడలేదని అయితే ఇక్కడున్న గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మనం కూడా ఆశిద్దాము, వాళ్ళు అంటే క్షేమంగా ఎక్కడో ఉన్నారా లేదా, నిజంగా ప్రాణాలతో లేరా అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ఏమైనా ఆధారం కల్పించాలని అయితే కోరుకుంటూ సీమ, సుమన్ టీవీ, విజయనగరం.